వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. అమరావతిలో ఇప్పుడు భారీగా అక్కడ భవన నిర్మాణాలకి అన్నీ కూడా పెంచేసి కాస్ట్ అంతా కూడా పెంచేసి తమకి కావాల్సిన వారికి కట్టబెట్టి ఆ కాంట్రాక్ట్లన్నీ కూడా దాంట్లో భారీగా కమిషన్లు పొందేటువంటి ఒక కుట్రకి ప్రభుత్వం తెరలేపింది అనేటువంటిది కేవలం ప్రతిపక్ష విమర్శ కాదు, అందరూ విశ్లేషకులు మేధావులు అందరూ చేస్తున్నటువంటి విమర్శ. అది మనం తాజాగా చూస్తే కూడా ప్రజలందరూ పెట్రోల్ డీజిల్ కొరతతోటి అల్లాడిపోతుంటే, ముఖ్యంగా డీజిల్ కొరతతోటి రైతులు, ఆక్వా రైతులు వీళ్ళంతా కూడా అల్లాడిపోతున్నారు. కూరగాయల ధరలు పెరిగిపోయి అసలు అస్తవ్యస్తంగా ఉంటే అమరావతి కాంట్రాక్టర్లకి అక్కడ నిర్మాణాలు జరుగుతున్న కాంట్రాక్టర్లకి లబ్ధి చేకూర్చే నెపంతో డీజిల్ని రిటైల్గా ప్రజలకు అందాల్సిన డీజిల్ని కమర్షియల్ రేట్లకు కొనుక్కోవాల్సినటువంటి లీటర్ 150 రూపాయలు పెట్టి కమర్షియల్ రేటుకు కొనుక్కోవాల్సినటువంటి కాంట్రాక్టర్లకి రిటైల్ 98 రూపాయలు ఎంత ఉండేటువంటి రిటైలర్స్కి అమ్మాల్సినటువంటి డీజిల్ని కాంట్రాక్టర్లకు ఇవ్వాలి అని లేఖ రాయటం, పౌర సరఫరాల శాఖ కార్యదర్శి లేఖ రాయటం పెట్రోలియం కంపెనీలకి. దాన్ని కేంద్రం కూడా తప్పుపట్టింది, వెంటనే వెనక్కి తీసుకోవాలి, ఏంటది ఆ దుశ్చర్య ఏంటి అనేటువంటిది. ఇప్పుడు తాజాగా రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగితే దాంట్లో నిర్ణయాలని బయటికి వెల్లడించారు ఆయన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఏ రకమైనటువంటి ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు అమరావతి పేరు చెప్పి అనేటువంటిది ఇప్పుడు ఈ సందర్భంగా మనం ఒకసారి చూద్దాము. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 400 కోట్ల రూపాయలు పెట్టి ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని ఋషికొండ ప్యాలెస్ మీద జరిపితే పర్యావరణాన్ని ధ్వంసం చేసేశారు, ఋషికొండను బోడుగుడి చేసేశారు. ఇలా రకరకాలుగా చాలా దారుణంగా విమర్శించడం కాదు, అసలు విద్వేషపూరితంగా దాని మీద. ఎందుకంటే ఒక అద్భుతమైన భవనాన్ని ఆయన తెలంగాణలో కేసీఆర్ గారు సెక్రటేరియట్ ఎలా కట్టించారో అద్భుతంగా, అలాగా ఒక అద్భుతమైన నిర్మాణాన్ని ఋషికొండం మీద కట్టిస్తే ప్యాలెస్ అని ఆ జగన్మోహన్ రెడ్డి సొంతానికి కట్టించుకున్నాడని, సొంతానికి కట్టించుకుంటే మరి ఇప్పుడు ఆయన పేరు మీద ఉండాలి కాదు, లేదంటే ఆయనకి రాసి ఇచ్చేయాలిగా మీరు. అలా కాకుండా అసలు అది ఒక మాన్యుమెంట్ లాగా కట్టారు ఆయన. ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్స్ కొన్ని బ్రిటిషర్స్ కాలం నుంచి చూస్తే కొన్ని మాన్యుమెంట్స్ లాంటివి ఇప్పటికే ఉన్నాయి. అలాంటి ఒక మాన్యుమెంట్ లాగా అన్ని వసతులతో కడితే అక్కడ వచ్చేటువంటి, ఎందుకంటే ఈ వైజాగ్లోనే ఎక్కువ యాక్టివిటీ, ఎకనామికల్ యాక్టివిటీ, ఆర్థిక రాజధాని అని అందుకే అన్నారు ఆయన. ఇప్పుడు మీరు ఒప్పుకోకపోయినా కూడా అది ఆర్థిక రాజధాని. ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడే పెడుతున్నారు గూగుల్ డేటా సెంటర్లు, ఇంకోటి మళ్ళీ మేము వైజాగ్ని డెవలప్మెంట్ చేస్తున్నాం అని చెప్పేసి మీరు చెప్పడం. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా డెవలప్మెంట్లో భాగమే, కానీ ఆయన ఆర్థిక రాజధాని అనే పదం ఉపయోగించడం వల్ల ఇదిగో రాజధాని మార్చేస్తున్నారని మీరు రచ్చ చేశారు. సరే, ఇప్పుడు వివరాల్లోకి వస్తే ఇప్పుడు అమరావతి పేరు మీద జరుగుతున్న ఆర్థిక విధ్వంసం ఒకసారి చూస్తే కనుక రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాల పేరుతో అంచనాలను భారీగా పెంచేసి ఇప్పటికే భారీ దోపిడీకి గేట్లు తెరిచింది ఈ ఏపీ ప్రభుత్వం. అది చాలదన్నట్టుగా భవనాలకు నగిషీలు, అద్దాల అలంకరణలు, సోకుల పేరుతో మరో గోల్మాల్కు పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్లో సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో అద్దాల అలంకరణలతో పాటు స్తంభాలని అందంగా తీర్చిదిద్దడం లాంటి సోకుల కోసం ఏకంగా 2540 కోట్లు. మరి కేవలం 400 కోట్లతో మీరే చెప్పారు, అసలు ఇంత కాదు అంత కాదు, ఇంత ఖర్చు అవసరం అని ఋషికొండ ప్యాలెస్ 1 by 1 వెళ్ళి సందర్శించి దాని మ్యూజియం సందర్శించినట్టు మీరే సందర్శించి దీనికి ఎంత పెట్టేశారా, అక్కడ కమోడ్ ఇన్ని లక్షలు, అది ఇన్ని లక్షలు, అక్కడ దీనికి ఇన్ని లక్షలు, దానికి ఎన్ని లక్షలు అని ఓ లిస్టు కూడా చెప్పారు. మరి ఇప్పుడు ఏంటిది? అద్దాల అలంకరణలు, స్తంభాలు అందంగా తీర్చిదిద్దడం కోసం, ఇలాంటి సోకుల కోసం ఏకంగా 2540 కోట్లు. మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అంత లగ్జరీగా కట్టినా కూడా దానికి అయింది 400 కోట్లే. మరి 2540 కోట్లు దేనికి అనేటువంటిది మరి మీరే చెప్పాలి. ప్రభుత్వ రంగంలో చేపట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయడానికి డబ్బులు లేవు అంటూ పీపీపీ పేరుతో ప్రైవేటు పరం చేయాలి అని చూసినటువంటి ఏపీ ప్రభుత్వం రాజధానిలో భవనాల సోకులు, నగిషీల కోసం భారీ ఎత్తున వ్యయం చేయడం మీద మాత్రం అధికార యంత్రాంగమే కాదు యావత్ రాష్ట్రం ఇస్తుపోతుంది. కొత్త మెడికల్ కాలేజీలకు ఏడాదికి 1000 కోట్ల చొప్పున, అదే 5 ఏళ్లలో 5000 కోట్లు వ్యయం చేస్తే నిర్మాణాలు పూర్తి అయ్యేవి. వాటిని చేపట్టకుండా రాజధాని భవనాలకి లగ్జరీ సోకుల కోసం అదనంగా ఏకంగా 3338 కోట్ల వ్యయానికి పరిపాలన ఆమోదం ఇస్తూ
కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఉన్నతాధికారులు సైతం గవర్నమెంట్ ఉన్నతాధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్ నిర్ణయాలను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకి వెల్లడించారు. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ లో ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల టవర్లకు గ్లాస్ క్లాడింగ్, క్రౌన్ యాట్రియం, క్యానోపీ స్కైలైట్, కాలమ్ క్లాడింగ్, పీవీ ప్యానల్స్, బిఎంయు పనుల కోసం 2540 కోట్లతో పరిపాలనా అనుమతికి ఆమోదం. 3 ప్యాకేజీలుగా లంసమ్ కాంట్రాక్ట్ విధానంలో టెండర్లు ఆహ్వానించేందుకు అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీకి అనుమతి. శాసనసభ భవనానికి స్పైర్, పార్కింగ్ రింగ్, రూఫ్ ఆఫ్ అప్రోచ్ బ్రిడ్జెస్, ఓవర్ పాలవాగు లాంటి సివిల్ స్ట్రక్చర్ పనులకు 798 కోట్ల పరిపాలన అనుమతికి ఆమోదం. లంసమ్ కాంట్రాక్ట్ విధానంలో టెండర్లు ఆహ్వానించేందుకు అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీకి అనుమతి. రాజధానిలో వైఎస్ జగన్ ప్రభుత్వం పేదల ఏళ్లకు కేటాయించిన భూముల రద్దు, దాని గురించి సెపరేట్ గా మాట్లాడదాం మనం. అది అసలు చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఇంకా అమరావతిలో కృష్ణా కుడిగట్టు వరద నిరోధక నిర్మాణం కోసం 43.26 కోట్లతో కరకట్ట బలోపేతం. ఏదో చాలా నాటు సామెత ఉంటది, నాడా దొరికిందని గుర్రం కొన్నారు అనే లాగా ఇక్కడ ఇది అమరావతి ఇది పెట్టాలని చెప్పేసి దానికి ఉన్న డిసడ్వాంటేజెస్ అన్నిటినీ కూడా ఇప్పుడు దానికి అనుకూలంగా మార్చడం కోసం మొత్తం పోసేయటం అనమాట, నదిలో పోసేయటం లాగా డబ్బంతా కూడా 443.26 కోట్లతో కరకట్ట బలోపేతం చేస్తారంట. అసలు అక్కడ ఎవరు పెట్టుకోమన్నారు వాళ్ళన్నింటినీ ఇది చేసి. విస్తరణ ఆమోదం 149.82 కోట్లు, 146.47 కోట్లు, 146.97 కోట్లతో 3 ప్యాకేజీలుగా పరిపాలన అనుమతి మంజూరు. గతంలో కాంక్రీట్ వాల్ నిర్మాణానికి 1304.89 కోట్లతో ఇచ్చిన పరిపాలన అనుమతి రద్దు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ ఆఫీస్ 2 టవర్ల నిర్మాణానికి 1208 కోట్లకి పరిపాలన అనుమతి ఆమోదం. క్వాంటమ్ వ్యాలీ దీనివల్ల ఏంటి వస్తుందో మరి ఏమి అర్థం కాదు, కానీ ఇప్పటికైతే మరి ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అర్జెంటుగా దీనికి 1208 కోట్లు. అమరావతి జోన్ 11 పరిధిలో ఉండవల్లిలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద మౌలిక సదుపాయాల పనులకు 580 కోట్లకు పరిపాలన అనుమతి ఆమోదం. ఆ ఉండవల్లి పరిసర ప్రాంతాల్లో అంటే సీఎం గారు అక్కడ ఉంటారు కదా, అందుకని అమరావతిలో కొన్ని కోడళ్లలో మిగిలిన పనులకు గతంలో ఇచ్చిన 1082 కోట్ల పరిపాలన అనుమతి వ్యయాన్ని 1180 కోట్లకు పెంచేందుకు ఆమోదం. రాజధాని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో సవరణలకు ఆమోదం. అమరావతి పరంగా చూసుకుంటే ఇప్పుడు దాదాపు మనం చూస్తే కనుక ఈ క్వాంటమ్ వ్యాలీకి 1208 కోట్లు, తర్వాత 2540 కోట్లు, అవన్నీ ఆ నగిషీలన్నీ చెక్కడానికి ప్రభుత్వ భవనాలకి సోకులు చేయడానికి 2540 కోట్లు, ఇంకా అటు ఇటుగా ఇది ఒక 1208 కోట్లు, దాదాపు 4000 కోట్ల రూపాయలు కేవలం ఇది. మరి ఏమంటారు, 400 కోట్లతో ఒక అద్భుతమైన మాన్యుమెంట్ కట్టాడు అని చెప్పేసి మీరే అంటున్నారు. సరే దాని లగ్జరీ ప్యాలెస్ కట్టాడు, ఇంకోటి నెగిటివ్ సెన్స్ లో మీరు చెప్పినా కూడా అద్భుతంగా కట్టాడు, హంగులతో కట్టాడు అన్నదానికి 400 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ రిషికొండ బిల్డింగ్స్ కి అది టూరిజం పర్పస్ గా వాడుకోవచ్చు. తర్వాత దాని పర్పస్ ఏంటంటే ఒకసారి చూద్దాం. మళ్ళీ ఇక్కడ మీరు దాదాపు ఇప్పుడు అమరావతిలో కేవలం సోకుల కోసం దాదాపు 4500 కోట్ల చిల్లర మీరు ఖర్చు పెడతారు. ఎక్కడ 400 కోట్లు 4500 కోట్లు. అసలు రిషికొండ ప్యాలెస్ ప్యాలెస్ అని వీళ్ళు అంటున్నారు. ఆ భవనాల డీటెయిల్స్ చూస్తే గనక విశాఖలోని రిషికొండ హిల్ పై ఉన్న పాత ఏపీటీడీసీ హరిత రిసార్ట్ ని 2021లో కూల్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక భారీగా లగ్జరీ ప్రాజెక్ట్ ప్రారంభించింది. అధికారిక టూరిజం ప్రాజెక్ట్ ఇది, కానీ తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్ కింద మార్చుకునేటువంటి ప్రణాళికలు అనేటువంటివి ఆరోపించారు వీళ్ళు. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఇది నిజంగా ప్యాలెస్ ఎందుకన్నారంటే 7 బ్లాక్స్ విజయనగర, వేంగి, కళింగ, గజపతి వంటి పేర్లతోటి 7 బ్లాక్స్ కట్టారు. మొత్తం 9 నుంచి 10 ఎకరాల విస్తీర్ణం, సముద్రం వైపు సీ ఫేసింగ్ లొకేషన్, విఐపి సూట్లు, కాన్ఫరెన్స్ హాల్, హై సెక్యూరిటీ జోను, అంతర్గత రోడ్లు, ల్యాండ్స్కేపింగ్, ఇటాలియన్ మార్బుల్, గోల్డ్ ఫినిషింగ్ లాంటి విలాసవంతమైన ఇంటీరియర్స్. సాధారణ టూరిజం ప్రాజెక్ట్ కాదు, అధికార వర్గాల కోసం లగ్జరీ క్యాంప్ లాగా వాళ్ళు ప్లాన్ చేశారనమాట. అధికారిక అంచనా ఏంటంటే 451 నుంచి 452 కోట్లు. ఇతర అంచనాలు అన్ని కలిపితే యావరేజ్న ఆన్ అండ్ యావరేజ్ 450 కోట్లు. వీళ్ళు ఆరోపించిన 500-600 కోట్లని, దానికి ఫిగర్స్ కావాలంటే కూడా వచ్చేస్తాయి, పెద్ద మ్యాటర్ ఏం కాదు. పోనీ వీళ్ళు చెప్పినవి వేసుకున్నా కూడా ఒక 500 కోట్ల అరౌండ్ అనుకోవచ్చు. పర్యావరణ ఉల్లంఘనలని, అదని ఇదని, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అని ఇవన్నీ చాలా పెట్టారు. ఇంకా వైట్ ఎలిఫెంట్ అని పిలిచారు దీన్ని. సో మొత్తానికి ఎలిఫెంట్ అని ఒప్పుకున్నారు. అక్కడికి ఇప్పుడు ఏంటంటే ఇది ఎలిఫెంట్ అయితే అక్కడ ఏమి లేని దానికి ప్యాంటు షర్ట్ వేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అమరావతికి అనేటువంటిది అదొక విమర్శ.
నెలకి 25 లక్షల వరకు నిర్వహణ ఖర్చు వస్తుంది, భారీ లగ్జరీ నిర్మాణం అనేటువంటిది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్ట్ని తీవ్రంగా విమర్శించింది, వైట్ ఎలిఫెంట్ అంది. సో ప్రస్తుతం ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుంది, మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం దీని నుంచి ఎలా ఆదాయాన్ని రాబట్టాలా అని చూస్తుంది. ఏంటంటే ఒక తాజ్ హోటల్, ఒక లీలా హోటల్, పెద్ద హోటల్ గ్రూప్స్ వీటికి ఆసక్తి చూపుతున్నాయి అనమాట. ముంబైలో తాజ్ హోటల్ లాంటి పెద్ద పెద్ద హోటల్స్ ఈ నిర్మాణాలను తీసుకుని యాక్చువల్గా అలాంటి పర్పస్ కి వాడుకోవచ్చు. పెద్ద పెద్ద మరి చెప్తూ ఉంటారు ఏది డేటా సెంటర్లు, గూగుల్ డేటా సెంటర్లు, వరల్డ్ క్లాస్ ఇది క్వాంటమ్ వ్యాలీ, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరన్నా పిలిచినప్పుడు వాళ్ళ ఇవి కార్పొరేట్ వీటికి కూడా సమావేశాలకు కూడా దాన్ని అద్దెకి ఇవ్వచ్చు. విశాఖను టూరిజం హబ్ గా మార్చేటువంటి దాంట్లో భాగంగా కూడా దీన్ని చూడొచ్చు. టికెట్ ఆధారంగా సందర్శన పెట్టచ్చు, మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీగా కూడా ఉపయోగించవచ్చు. కొంతమంది కూడా అలాంటి ఈ సెషన్స్ చేశారు. ఇంకా కార్పొరేట్ సమావేశాలు, కార్పొరేట్ మీటింగ్స్, కాన్ఫరెన్స్లు, వెడ్డింగ్స్, కార్పొరేట్ ఈవెంట్స్ చేసుకోవచ్చు. విశాఖ ఐటీ అండ్ ఇండస్ట్రియల్ సిటీ కావడం వల్ల ఇలాంటివి ఎన్నో చేయొచ్చు. ప్రభుత్వానికి ఇంకా అనేక రకాలుగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేటువంటి గొప్ప వనరుగా ఒక మాన్యుమెంట్ కింద దాన్ని తీర్చిదిద్దితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా డబ్బుతో రాజప్రసాదం నిర్మించుకున్నారు అంటూ కొన్ని రాజ్యప్రసాదం నిర్మించింది అది రాజ్యానికే, అంటే ప్రస్తుతం రాష్ట్రానికే కదా ఉపయోగపడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ కాదు కదా. వైఎస్ఆర్సీపీ ఏముంది, ఇది ఒక టూరిజం ప్రాజెక్ట్లో టూరిజం డెవలప్మెంట్లో భాగంగా చేసినటువంటి ప్రాజెక్టు అనేటువంటిది. సో ఇదనమాట అక్కడ పెట్టినటువంటి ఒక 450 కోట్ల రూపాయలకి ఆయన ఒక మాన్యుమెంట్ క్రియేట్ చేస్తే, మీరు ఇక్కడ ఏమీ లేని దానికి వృధాగా నీళ్లలో పోసినట్టు 4500 కోట్లు మరి ఏ ఇంట్రెస్ట్తో చేస్తున్నారు? ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్తో చేశాడు, మరి మీరు ఏ ఇంట్రెస్ట్తో చేస్తున్నారు ఇన్ని వేల కోట్లు? మరి మీకు కావాల్సిన వారికి అస్మదీయులకి కాంట్రాక్టుల రూపంలో, కమిషన్ల రూపంలో దోచి పెట్టడానికి ఏంటి అనేటువంటిది ఈ సందర్భంగా జరుగుతున్న చర్చ.